వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టీమ్ కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. కానీ వార్ సిచ్యువేషన్స్ చూస్తే కొంచెం సార్ట్ అవుట్ అయినట్టు కనిపించట్లేదు. క్రూడ్ ఆయిల్ మళ్ళీ కూడా 3% స్పైక్ అయింది. ఆల్మోస్ట్ క్లోజ్ టు $85 పర్ బ్యారెల్ అయితే మాత్రం ఉంది. మన ఇండియన్ మార్కెట్ స్టిల్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ చూపించడానికి కారణాలేంటి? సేమ్ టైం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఆర్బీఐ ఒక న్యూస్ అప్డేట్‌ని రిలీజ్ చేసింది. దాని గురించి, సేమ్ టైం రిలయన్స్ గురించి ఒక అప్డేట్ ఉంది. వాటి గురించి అండ్ అట్లానే గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ కూడా డిప్ అవుతున్నాయి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కనెక్ట్ చేసి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టామనిపిస్తే డెఫినెట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే 151 పాయింట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయితే నాస్డాక్ 342 పాయింట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 1.3% నాస్డాక్‌లో హయ్యర్ సైడ్ మొమెంటం చూసాం. స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. నాస్డాక్ అండ్ డౌ జోన్స్ రెండు కూడా ఫ్రైడే ఇంత పాజిటివ్‌గా మూవ్ అవ్వడానికి వాళ్ళకి మార్కెట్స్ ఓపెన్ అయ్యే ముందు వాళ్ళ మ్యాక్రో ఎకానమీ డేటా పాయింట్స్ రిలీజ్ అయినాయి. అందులో నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా ఆల్మోస్ట్ లాస్ట్ టైం 20K అయితే ఎక్స్పెక్టేషన్ 79K టు 80K ఉంటే నెంబర్ ఏమో 23K మైనస్ వచ్చింది. యూజువల్‌గా జాబ్స్ రిపోర్ట్ నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా అంటే గవర్నమెంట్ జాబ్స్ డేటా అనమాట. అది ఎవ్రీ మంత్ కూడా రిలీజ్ అవుతది. సో, అందులో ఎప్పుడైనా కూడానా తక్కువ జాబ్స్ వస్తాయి. ఎందుకు తక్కువ జాబ్స్? బికాజ్ ఇప్పుడు జాబ్స్ ఎక్కువ ఉంటే అందరి దగ్గర డబ్బులుంటాయి. అందరి దగ్గర డబ్బులున్నాయంటే ఇన్‌ఫ్లేషన్ పెరుగుద్ది. సో, బట్ ఇప్పుడు రైట్ నౌ ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ చేయాలి. ఎకానమీ ప్రెజెంట్ రైట్ నౌ వీక్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ చేయాలి. సో, ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ చేయాలంటే ఇక్కడ మనకొచ్చే మ్యాక్రో ఎకానమీ డేటా పాయింట్స్ అన్నీ కూడానా కొంచెం నెగెటివ్‌గా రావాలన్నమాట. సో, సిట్యుయేషన్ బట్టి వచ్చిన డేటాని మార్కెట్స్ తీసుకుంటాయి. సో, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ డేటా అయితే నార్మల్‌గా నెగెటివ్. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి అది రావడం అయితే పాజిటివ్. అందువల్ల డౌ జోన్స్, నాస్డాక్ రెండు కూడా పాజిటివ్‌గానే మూవ్ అయినాయి. ఇన్‌ఫాక్ట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ కూడా మీరు చూస్తే ఆల్మోస్ట్ 4.1%కి డిక్లైన్ అయింది. దీంతో పాటు ఫెడ్ మానిటరీ టూల్‌లో చూసుకున్నా గానీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని పెంచరు, అన్‌చేంజ్డ్‌గానే పెడతారని 56% మెయింటైన్ చేస్తున్నారు. ప్రీవియస్ డే 44 ఉండేది. ప్రీవియస్ వీక్ 34 ఉండేది. కరెంట్‌లీ అది 56 అయింది. ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ చేయరు అండ్ అట్లానే ఇంట్రెస్ట్ రేట్స్‌ని పెంచరు. న్యూట్రల్‌గానే పెడతారు అనే విధంగా వచ్చేది ఏదైతే ఉందో అయితే న్యూట్రల్ లేదా తగ్గిస్తారు అనే ఎక్స్‌పెక్టేషనే 56% ఉంది. ఈ రెండింటిని బట్టి డౌ జోన్స్ అండ్ నాస్డాక్ రెండు కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడం మనం చూడగలిగాం. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ కూడానా పాజిటివ్‌గానే క్లోజ్ అయినాయి. కరెంట్‌లీ ఏషియన్ మార్కెట్స్ చూస్తే జపాన్ మార్కెట్ 2% పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. జపాన్ మార్కెట్ పాజిటివ్‌లో ట్రేడ్ అవ్వడానికి ఒక రీజన్ అయితే మాత్రం ఉంది. ఈరోజు అంటే మార్నింగ్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ జపాన్ కరెంట్‌లీ కొన్ని సమ్మరీ స్టేట్మెంట్స్ అయితే మాత్రం ఇచ్చింది. అందులో ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ రేట్స్‌ని హైక్ చేస్తాననేటట్టు అయితే మాత్రం లేదు. సో, దానివల్ల కరెంట్‌లీ జపాన్ మార్కెట్ అయితే 2% పాజిటివ్‌గా మొమెంటం ఇచ్చింది. రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ కూడా మిక్స్డ్‌లో ట్రేడ్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలుగుతున్నాం. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూస్తే అంటే డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ అవుతుందనే దాని గురించి చూసుకుంటే డౌ జోన్స్ ఫ్యూచర్స్ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత -90లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ +28లో ట్రేడ్ అవుతుంది. అంటే ఓవరాల్‌గా చూసుకుంటే కరెంట్‌లీ ఫ్యూచర్స్ అయితే మాత్రం కొంచెం మిక్స్డ్ విత్ న్యూట్రల్‌గా అయితే మాత్రం ఉన్నాయి. ఓకే. మరి కరెంట్‌లీ గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ చూపెడుతుంది? 24,656 దగ్గర ఓపెన్ అయినట్టు చూపెడుతుంది. నిన్న నిఫ్టీ 50 అంటే నిన్న అంటే ఫ్రైడే నిఫ్టీ 50 ఎంత క్లోజ్ అయింది? 24,570. ఏదైనా క్లోజింగ్ ఆప్షన్ సెషన్ వల్ల నిఫ్టీ 50 వైల్డ్‌గా రియాక్ట్ అయిందా? లాస్ట్ 15 మినిట్స్ చూద్దాం. ఎటువంటి వైల్డ్ రియాక్షన్ లేదు. కేవలం 15 పాయింట్స్ పైకైంది. అది పెద్ద మ్యాటర్ కాదు. సో, అంతకు ముందున్న వాలటాలిటీతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అంతేమీ నెగెటివ్‌గా అయితే మాత్రం లేదు. బట్ ఇక్కడ మీరు చూస్తే గిఫ్ట్ నిఫ్టీ కరెంట్‌లీ 24,660 ఇక్కడేమో 570 ఆల్మోస్ట్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. నేను థంబ్‌నెయిల్ ఇచ్చినప్పుడైతే 110, 120 కూడా చూపించింది. సో, కరెంట్‌లీ అయితే మాత్రం ఒక 90-100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఏడీఆర్స్ ప్రకారంగా చూస్తే అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి మనం కాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్ 1.38% పాజిటివ్‌గా క్లోజ్ అయితే విప్రో 1.5% పాజిటివ్‌గా క్లోజ్ అయింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ లిటిల్ బిట్ నెగెటివ్‌గా అయితే మాత్రం క్లోజ్ అయినాయి. ఐటీ స్టాక్స్ స్టిల్ ఇప్పటికీ కొంచెం పాజిటివ్ నోట్ అయితే చూపిస్తున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్‌లో అయితే మాత్రం న్యూట్రల్ విత్ నెగెటివ్‌గా అయితే మాత్రం చూపెడుతున్నాయి. మార్కెట్స్‌కి ఏదైనా కన్సర్న్ ఉంది అనంటే ఇప్పుడు కమోడిటీస్‌లోకి వెళ్లి చూస్తే క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ వచ్చేసరికి 84.35 దగ్గర ట్రేడ్ అవుతుంది.
క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి 0.7% పాజిటివ్గా ట్రేడ్ అవుతూ 78.76 దగ్గరికి వచ్చేసింది. గోల్డ్ డ్రాప్ అవుతుంది, 0.3% డిక్లైన్ అయింది. సిల్వర్ కూడా ఆల్మోస్ట్ 65-66 లెవెల్స్ దగ్గర నుంచి 63.75కి వచ్చింది. గోల్డ్ అండ్ సిల్వర్ డ్రాప్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ చెక్ చేసుకుంటే 4.65 దగ్గరే ఉంది ఎప్పటికీ కూడా. సో యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ హైయర్ లెవెల్స్ దగ్గర హోల్డ్ అవ్వడం, సేమ్ టైం క్రూడ్ ఆయిల్ అండ్ బ్రెంట్ ఆయిల్ రెండు కూడా మళ్ళీ పెరుగుతూ ఉండడం మార్కెట్స్కి ఇది ఒక కన్సర్న్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరుగుతుంది, ఏమైనా టెన్షన్స్ రేజ్ అయినాయా? టెన్షన్స్ అని పక్కన పెడితే స్టేట్మెంట్స్కి మార్కెట్స్ అయితే మాత్రం కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. స్టేట్మెంట్స్ ఏంటి అన్న దాని గురించి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇరాన్ అఫీషియల్స్, యాక్చువల్గా ఇది నేను సండే చూశాను, అందువల్ల సాటర్డే మీకు కవర్ చేయడం కుదరలేదు. ఇరాన్ అఫీషియల్స్ చెప్తున్న దాని ప్రకారంగా మేము ఇరాన్ ఒమాన్ డీల్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఓపెన్ చేయాలంటే మాకు యుఎస్ సైడ్ నుంచి కూడా కొన్ని కండిషన్స్ యాక్సెప్ట్ చేయాల్సినవి ఉన్నాయి. వాటిని యాక్సెప్ట్ చేయగలిగితేనే మేము ఏదైనా కానీ ఆమెని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని చాలా ఫ్రీగా దాన్ని లిఫ్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. అయితే వాళ్ళ కండిషన్స్ ఏంటంటే, సో యుఎస్ బ్లాక్ చేసిన మా కమర్షియల్ షిప్స్ ఏవైతే ఉన్నాయి, అంటే యుఎస్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసిందిగా, దాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పారు. అంతేకాదు వాళ్ళ మీద విధించిన శాంక్షన్స్ని మిలిటరీ యాక్షన్స్ వాళ్ళ మీద చేయడం కోసం ఇరాన్ చుట్టూ రీజియన్లోని మిలిటరీస్ అన్నింటినీ కూడా వాళ్ళు హోల్డ్ చేశారు కదా, దాన్ని అంతటిని కూడా కంప్లీట్గా తీసేయమని చెప్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే, ఇరాన్ అసెట్స్ చాలా వరకు వాళ్ళు ఫ్రీజ్ చేశారు, వాటిని కూడా అన్ఫ్రీజ్ చేయమంటున్నారు. అండ్ వాటితో పాటు ఇక్కడ చూడండి, రిపేరేషన్స్, వార్ రిపేరేషన్స్ అంటే వాళ్ళకి డ్యామేజ్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో కంప్లీట్గా కాంపన్సేషన్తో ఇవ్వమని చెప్తున్నారు. ఇరాన్ ప్రాక్సీస్ అంటే ఇరాన్వి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళ ప్రాక్సీ గ్రూప్స్ ఇరాక్లోని, సేమ్ టైమ్ హౌదీస్ వాళ్ళని, ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా అటాక్ చేయడం ఆపేయమని చెప్తుంది. ఆ కంట్రీకి థ్రెట్టింగ్ చేయమని, థ్రెట్టింగ్ చేసినవి ఏవైతే ఉన్నాయి వాటిని కూడా ఆపేయమని చెప్తుంది. ఈ కండిషన్స్ అన్నిటికీ కూడా యుఎస్ ఒప్పుకుంటే అప్పుడు మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఓపెన్ చేస్తామని క్లారిటీగా అయితే చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయాలంటే యుఎస్ వాళ్ళు మా కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాలనేటట్టు ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్స్ కూడా చేస్తున్నారు. ట్రంప్ దీనికి రిప్లై ఇస్తూ మోస్ట్లీ మేమైతే మాత్రం ఎకనామిక్ ప్రెజర్, మిలిటరీ యాక్షన్స్ ద్వారా ఎకనామిక్ ప్రెజర్ పెట్టాలని అనుకోవట్లేదు. తొందరలోనే ఇరాన్ ఒమాన్ డీల్ కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ సేమ్ టైం ఇరాన్ యుఎస్ యొక్క డీల్ కూడా నెగోషియేషన్స్ అవుతున్నాయి, తొందరలోనే కంప్లీట్ చేస్తామనేటట్టు ట్రంప్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ట్రంప్ అయితే మాత్రం నేను అటాక్ చేస్తా, ఇదే లాస్ట్, వెనకపోతే మేము అంటే ఏంటో చూపిస్తాం, విధ్వంసం చేస్తామని ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ట్రంప్ సైడ్ నుంచి ఈ సైడ్ అయితే లేవు. ఈసారి అంతా కూడా సో మోస్ట్లీ నెగోషియేషన్స్ అవుతున్నాయి అనేటట్టే ఉన్నాయి. ఏదైనా కానీ క్రూడ్ ఆయిల్ కొంచెం వైల్డ్గా రియాక్ట్ అవ్వకుండా ఉంది అని అంటే, ఇక్కడ ట్రంప్ కొంచెం కూల్గా ఉండే స్టేట్మెంట్ చేయడం వల్లే వైల్డ్గా రియాక్ట్ అవ్వట్లేదు అనుకుంటున్నా. కానీ ఆన్ ద అదర్ సైడ్ హౌదీస్ వాళ్ళు అయితే మాత్రం ఇప్పటికీ సిచ్యువేషన్ని కొంచెం క్రిటికల్గా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకనంటే మీకు గుర్తుందా, వీక్లీ అనాలిసిస్లో మనం మాట్లాడుకున్నాం, సౌదీ అరేబియా వాళ్ళు, టర్కీ, పాకిస్తాన్ వీళ్ళు ముగ్గురు కలిపి కూడా సో క్లియర్గా ఒక ఎంఓయూకి వచ్చారని, ఏ కంట్రీ మీద అటాక్ చేసినా మిగతా 2 కంట్రీలు సపోర్ట్ చేయాలని చెప్పి. వాళ్ళు ముగ్గురు ఒక ఎంఓయూకి వచ్చినా కూడా ఇరాన్ చెప్పింది మేము చేయాల్సిన అటాక్ అయితే మాత్రం పెండింగ్లో ఉంది, చేస్తామని. సండే మార్నింగ్ అయితే మాత్రం ఇరాన్ వాళ్ళు సౌదీస్ యొక్క రిఫైనరీ ప్లాంట్ ఏదైతే ఉందో దానిపైన అటాక్ చేశారు. సో ఇది ప్రెసెంట్ రైట్ నో కొంచెం టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఏదైనా పాజిటివ్ ఉందా అంటే, ఇరాన్ ఒమాన్ వాళ్ళది డీల్ ఇప్పటికీ కూడా పాజిటివ్గా డిస్కషన్స్ జరుగుతున్నాయని ఇరాన్ చెప్పడం, అండ్ వాటితో పాటు ట్రంప్ కూడా కొంచెం కూల్ ఆఫ్ స్టేట్మెంట్స్ చేయడం ఉన్నాయి. సో అందుకే మిక్స్డ్గా న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. ఒక పక్క ఇరాన్ వాళ్ళు మా కండిషన్స్ ఒప్పుకుంటే మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తామంటున్నారు. ట్రంప్ అయితే నెగోషియేషన్స్ చేసేటట్టే ఉన్నాయి, మాట్లాడదాం అనేటట్టు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. కాబట్టి మార్కెట్స్కి పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ స్టిల్ మార్కెట్స్ని హోల్డ్లో పెడుతుంది. ఎలా హోల్డ్లో పెడుతుంది? కొంచెం వాల్టైల్ హోల్డ్లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ ఈజ్ మీన్ బై వాల్టైల్? సగం పెరగడం, సగం తగ్గడం, ఇట్లాంటి కైండ్ ఆఫ్ వాల్టాలిటీ మనం మార్కెట్లో చూడొచ్చు. ఇదంతా ఎప్పుడు తగ్గుతుంది? ఎప్పుడైతే ఎవరో ఒకరిది, యుఎస్ ఇరాన్ అయినా అవనివ్వండి, లేకపోతే ఇరాన్ కండిషన్స్ యుఎస్ యాక్సెప్ట్ చేసినా, లేదా ఇరాన్ ఒమన్ డీల్ అయినా కూడా, ఏదో ఒక్కటి జరిగినా కూడా మార్కెట్స్కి కొంచెం పాజిటివ్ బ్రీత్ ఇచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ గిఫ్ట్ నిఫ్టీని కొంచెం గ్యాప్ అప్ హోల్డ్ చేయడానికి ఫ్రైడే క్లోజ్ అయిన యుఎస్ మార్కెట్స్ ఒకటే కాదు, ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే ఆర్బీఐ వాళ్ళు ఇండియన్ బ్యాంక్స్కి కొన్ని పాజిటివ్ అప్డేట్స్ ఇచ్చారు. ఎఫ్సిఎన్ఆర్, సేమ్ టైం ఎన్ఆర్ఈ డిపాజిట్స్ మీద ఆర్బీఐ వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ని రెడ్యూస్ చేశారు. అంతేకాదు పిఎస్ఎల్ అంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ప్రకారంగా యూజువల్గా బ్యాంక్స్ లోన్స్ ఎవరికి ఇస్తాయి? ఇండస్ట్రీస్కి, లైక్ నార్మల్ కన్జ్యూమర్స్ మనలాంటి వాళ్ళకి, అంటే సివిలియన్స్ నార్మల్ మనలాంటి వాళ్ళకి, అండ్ అట్లానే ఆటోమొబైల్ సెక్టర్స్కి ఇట్లాంటివి చేస్తాయి. కానీ గవర్నమెంట్ రిలేటెడ్గా కొన్ని ప్రయారిటైజ్గా ఇవ్వాలి. ఎకానమీ డెవలప్ అవ్వాలంటే సో ఇన్ఫ్రా రిలేటెడ్ కంపెనీస్కి, రెన్యూబుల్ రిలేటెడ్
రిలేటెడ్ కంపెనీస్కి, ఈవీ రిలేటెడ్ కంపెనీస్కి, ఇథనాల్ రిలేటెడ్ కంపెనీస్కి, ఇథనాల్ బ్లెండింగ్ చేసే కంపెనీస్కి, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఇవ్వాలి. బికాజ్ వాటికి లోన్స్ ఇస్తేనే కదా గవర్నమెంట్ అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతుంది. వాటినే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటారు. వాటి మీద కూడా కొన్ని కైండ్ ఆఫ్ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అని చూసారా. లెట్స్ సే ఎగ్జాంపుల్, బ్యాంక్ దగ్గర ఒక 1000 CR ఉంటాయి, లేదా ఆ కంపెనీస్కి ఒక 1000 CR కావాలనుకోండి, అందులో అట్లీస్ట్ ఒక 40% అయినా బ్యాంక్స్ లోన్స్ ద్వారా అయితే మాత్రం హెల్ప్ చేయాలి. వాటిని అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటారనమాట. ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ రిలేటెడ్గా ఆ ఏఎన్బిసి టార్గెట్స్ కొన్ని ఉంటాయి. ఆ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి పెట్టారనమాట. అయితే ఈ టార్గెట్స్ కోసం కొంత అమౌంట్ పెట్టే దాంట్లో కూడా వాళ్ళ లోన్ బుక్లో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళు. ఈ FCNR, NRE డిపాజిట్స్కి అయితే మాత్రం కరెంట్లీ అంటే FCNR, NRE డిపాజిట్స్ అగేన్స్ట్ లోన్స్ ఎవరికైనా ఇవ్వాలంటే సో ఈ లోన్స్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి NRE డిపాజిట్స్కి అయితే మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ని కూడా రెడ్యూస్ చేశారు. దీనివల్ల మోస్ట్లీ ఇండియన్ బ్యాంక్స్కి అయితే మాత్రం ఈ NRE డిపాజిట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, FCNR డిపాజిట్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కానీ ఈ డిపాజిట్స్ కానీ పెరిగాయనంటే మాత్రం ఇండియన్ రూపీని ఏదైతే వీక్ అవుతుందో దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. ఇది బ్యాంక్స్కి, పెద్ద బ్యాంక్స్కి లైక్ లార్జెస్ట్ లెండింగ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, SBI, PSUస్లో లార్జెస్ట్ లెండింగ్ బ్యాంక్ SBI కదా. ఇట్లాంటి వాటికి కొంచెం పాజిటివ్గా మారే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. వీటితో పాటు ఇంకో అప్డేట్ కూడా ఉంది. రిలయన్స్ రిలేటెడ్గా ఇది మిక్స్డ్ న్యూస్ వచ్చేసరికి, రిలయన్స్ యూజువల్గా $2 మిలియన్ డాలర్స్కి అయితే మాత్రం ఇరాక్ దగ్గర నుంచి ఆయిల్ తెచ్చుకునేది. ఇగోండి 2 మిలియన్ బ్యారెల్స్ని ఆయిల్స్ అయితే మాత్రం వాటికి అప్రాక్సిమేట్లీ ఎక్స్పెన్సెస్ అయితే మాత్రం తక్కువ అయ్యేవి. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ $23 మిలియన్ నుంచి $25 మిలియన్ అయితే మాత్రం చార్జెస్ అవుతున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. చాలా హై ప్రైస్ని వీళ్ళు బుక్ చేసుకుంటున్నారనే అప్డేట్ అయితే మాత్రం ఉంది. దీనివల్ల అయితే మాత్రం వీళ్ళకి లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. యూజువల్గా అయితే మాత్రం $2 మిలియన్, బట్ కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ 23 మిలియన్, 10 times వరకు పెరిగింది. కానీ ఇరాక్ వాళ్ళు అయితే మాత్రం వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 40 to 50% డిస్కౌంట్లో ఇస్తున్నారని అప్డేట్ ఉంది. సో డిస్కౌంట్లో ఇచ్చేది ఒక పక్క పాజిటివ్, కానీ అప్పటికీ కూడా ఎక్కువ కాస్ట్ కొంటున్నారనేది ఏదైతే ఉందో ఇది కొంచెం నెగిటివ్ న్యూస్. మరి రిలయన్స్కి ఈరోజు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మనం చూడాలి. వీటితో పాటు FI డేటాను చూస్తే, FIA ఆన్ ఫ్రైడే 480 crores మార్కెట్లో బై చేస్తే, DIA 235 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. వాళ్ళు F&Oలో బిల్ చేసిన పొజిషన్స్ చూస్తే FIA 1,50,000 పొజిషన్స్ నెగిటివ్గా బిల్ చేసి పెట్టుకున్నారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఫ్రైడే వాళ్ళు 2% పొజిషన్స్ని ఆల్మోస్ట్ 2 to 2.5% పొజిషన్స్ని ఆల్మోస్ట్ నెగిటివ్ సైడ్ బిల్ చేసి పెడితే, ఆప్షన్స్ సైడ్ అయితే మాత్రం 12% పొజిషన్స్ని బిల్ చేశారు. అంటే ఫ్రెష్గా పొజిషన్స్ని షార్ట్ సైడ్ వాళ్ళు యాడ్ చేస్తున్నారు FIA వాళ్ళు, ఇండెక్స్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ సైడ్. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం ఆప్షన్స్ సైడ్ కూడా కొంచెం బయ్యింగ్ సైడ్ పొజిషన్స్ యాడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా డేటా చూస్తే FIA షార్ట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎనీ గ్యాప్ అప్ ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. షార్ట్ పొజిషన్స్ ఉండేటప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయితే వీళ్ళ పొజిషన్స్ నెగిటివ్లో ఉంటాయి. నెగిటివ్లో ఉండేటప్పుడు దాన్ని అట్లీస్ట్ మినిమైజ్ చేయాలన్నా కూడా, లాస్ని మినిమైజ్ చేయాలన్నా కూడా మోస్ట్లీ మార్కెట్ని కొంచెం డిప్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ డేటా బట్టి మనకి ఏమర్థమవుతుంది, నిఫ్టీ ఒకవేళ కానీ 100 points గ్యాప్ అప్తో ఓపెన్ అయితే, లెట్స్ గో విత్ 1 day టైం ఫ్రేమ్. సో ఆల్రెడీ మనం నిఫ్టీకి 24,777 పాజిటివ్గా వెళ్ళాలంటే ఈ లెవెల్ మనం డ్రా చేసాం. బట్ ఇది పొజిషనల్గా ఇంట్రాడేలో ఒకవేళ కానీ పాజిటివ్గా వెళ్ళాలంటే లాస్ట్ 3 daysలో కామన్గా ఒక సపోర్ట్ లెవెల్ ఫామ్ చేస్తుంది 24,600. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఎనీథింగ్ ఈ రోజు కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 600 అబోవ్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 600ని రీటెస్ట్ చేయడానికి మార్కెట్ రావచ్చు. వన్స్ ఆ 600ని బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ మేబీ ఫాల్ కనపడుతుంది. బ్రేక్ చేయకపోతే మాత్రం ఫాల్ కనిపించే ప్రాబబిలిటీస్ తక్కువ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎనీథింగ్ ఒకవేళ కానీ 600ని బ్రేక్ చేయకుండా అబోవ్ ఉంటే, 600ని టచ్ చేసి పైకి వెళ్తుంటే స్లోగా నెక్స్ట్ మూవ్ మనం 24,700 వరకు మూమెంటం చూడొచ్చు. ఇది నిఫ్టీ 50 రిలేటెడ్గా అయితే మాత్రం. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ రిలేటెడ్గా 78,500 సైకలాజికల్ నెంబర్. ఒకవేళ కానీ గ్యాప్ అప్తో కానీ ఓపెన్ అయితే 78,700, 800 రీజన్స్ దగ్గర కానీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మాత్రం మేబీ సెన్సెక్స్ 78,500ని రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. కానీ వన్ టైం రీటెస్ట్ చేయడానికి అయితే మాత్రం సెన్సెక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ 57,800 అనేది ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్, అంటే ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్. ఒకవేళ కానీ గ్యాప్ అప్తో ఓపెన్ అయినా 58,200, 300 దగ్గర గ్యాప్ అప్తో ఓపెన్ అయినా కూడా 58,000 అనేది సైకలాజికల్ నెంబర్. ఇది బ్రేక్ అయితేనే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా వెళ్ళచ్చు. 58,000 సైకలాజికల్ నెంబర్ కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం పాజిటివ్గా వెళ్ళే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం తక్కువ. ఫిన్ నిఫ్టీకి RBI వాళ్ళు తీసుకొచ్చిన NBFCకి రిలేటెడ్గా ఉన్న రూల్స్ అనేది ఫ్రైడే హెవీగా
శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ట్విన్స్ క్రాష్ అయ్యేటట్టు చేసినాయి. ఒకవేళ అదే క్రాష్ కానీ కంటిన్యూ అయితే అది అవుతుందని మీరు ఎలా తెలుసుకోవచ్చు? ఫ్రైడే ఒక లో కానీ బ్రేక్ అయితే కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఫ్రైడే ఫామ్ అయిన క్యాండిల్ యొక్క లోకి హైకి ఇన్ బిట్వీన్లో రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ 65,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని మనకు తెలుసు. మార్కెట్ కూడా అక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. ఎనీథింగ్ ఈ 65,500 లెవెల్ కానీ హయ్యర్ సైడ్ బ్రేక్ అయితే పాజిటివ్గా మనం చూసే ఛాన్స్ ఉంది. లేదనుకుంటే మాత్రం ఈ 65,500 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. మేబీ ఈ వీక్లో యూఎస్ ఇన్ఫ్లేషన్ ఉంది కదా, ఇండియా ఇన్ఫ్లేషన్, వీటి బట్టి మేజర్గా యూఎస్ ఇన్ఫ్లేషన్ కొంచెం పాజిటివ్గా ఉంటే బిట్ కాయిన్ 65,500 ఈజీగా బ్రేక్ చేసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్, క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరుగుతుండడం, టెక్నికల్గా 4,350 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవ్వడం, వీటితో పాటు ఫ్రైడే యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఉండడంతో ఈ 3 days గోల్డ్ ఇక్కడే కన్సాలిడేట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలంటే మాత్రం అది ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిన రోజే బ్రేక్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేదా ఈ 3 days లోపు ఏదైనా కానీ డీల్ కంప్లీట్ అయితే మేబీ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సిల్వర్ కూడా 63.5 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, ఆ లెవెల్ కూడా బ్రేక్ అయినా మనం కొంచెం పాజిటివ్గా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ స్టాక్స్ రిలేటెడ్గా చూసుకుంటే నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే అంత అప్డేట్స్ అయితే మాత్రం లేవు. బట్ కొన్ని కంపెనీస్ ఎర్నింగ్స్ వచ్చినాయి. లైక్ కేన్స్ టెక్నాలజీ నెట్ ప్రాఫిట్ 24% డిక్లైన్ అయింది. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అయితే మాత్రం మార్జిన్స్ కొంచెం మిక్స్డ్గా వచ్చినట్టు కనపడుతున్నాయి. వీటితో పాటు ఆయిల్ ఇండియా కంపెనీ యొక్క నెంబర్స్ అయితే మాత్రం కొంచెం మిక్స్డ్గా వచ్చినాయి. క్యూపిడ్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది, బట్ ఇప్పటికే స్టాక్ చాలా వరకు ర్యాలీ అయింది. సో మరి కంపెనీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. హిటాచీ ఎనర్జీ నెంబర్స్లో అయితే మాత్రం మార్జిన్స్, నెట్ ప్రాఫిట్స్, రెవెన్యూ అన్నీ కూడా పాజిటివ్గా ఇంప్రూవ్ అయినాయి. ఎబిటా ఆల్మోస్ట్ డబల్ అయ్యింది. ఇది కూడా కొంచెం మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇవి మేజర్గా ఉన్నవి. ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో నేను మీకు కవర్ చేస్తాను. క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.